వెల్కమ్ టు వన్ టీవీ అనాలిసిస్. ఈరోజు అనాలిసిస్లో టీడీపీ పార్టీలో క్రమశిక్షణ విషయంలో అస్సలు రాజీ పడేది లేదని ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు చాలా సీరియస్గా చెప్పారు. ఇప్పుడే కాదు, ఈ ఒక్కసారే కాదు, ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా చంద్రబాబు నాయుడు చెప్పేది ఒకటే, క్రమశిక్షణకు పెట్టింది పేరు టీడీపీ పార్టీ. మరి ఆ క్రమశిక్షణ విషయంలో ఎవరు హద్దు దాటినా మాత్రం ఉపేక్షించేది లేదు. పార్టీ అనేది ఒక లైన్ గీసుకొని ఉంటుంది. మరి ఆ గీత దాటితే మాత్రం సొంత పార్టీ కార్యకర్తలను కూడా చూడడం, వీళ్ళపై అయితే వేటు తప్పదు అంటున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావుతో ఇప్పటికే క్రమశిక్షణ కమిటీ సమావేశమైంది, ఆయన్ని విచారించింది. అలాగే మధ్యాహ్నం కేసినేని చిన్నిని కూడా విచారించారు. మరి వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి వివాదానికి ఇద్దరి వాదనలు విన్న తర్వాత పార్టీ అధినేత అయినటువంటి సీఎం చంద్రబాబుకు ఒక నివేదిక ఇస్తారు. మరి దానిపై చంద్రబాబు నిర్ణయం తీసుకోనున్నారు. కాబట్టి ఇక పార్టీల క్రమశిక్షణ, దీంతో క్రమశిక్షణ హద్దు దాటిన వాళ్ళపై ప్రక్షాళన మొదలు పెడతామని చంద్రబాబు చెప్తున్నారు. సరే, ఎవరైతే పార్టీ లైన్ దాటుతున్నారో ఆ ఎమ్మెల్యేలపై ఇప్పటికే దృష్టి పెట్టడం జరిగింది. ఈరోజైతే పార్టీ ప్రధాన కార్యాలయంలో అనేక మంది లోకేష్ కానీ అలాగే చంద్రబాబు నాయుడు కానీ స్వయంగా వినతి పత్రాలు అందజేసేదానికి, వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల్ని స్వయంగా పార్టీ అధినేత కావచ్చు, అలాగే మంత్రి నారా లోకేష్ వీళ్ళిద్దరు కూడా స్వయంగా కలవడానికి ప్రయత్నాలు చేశారు. కొంతమంది వినతి పత్రాలు ఇచ్చారు. అసలు వీళ్ళ దాకా వచ్చారంటే ఆ నియోజకవర్గ ప్రజలు, ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే ఏమయ్యారు? ముందు ఒక ఎమ్మెల్యే స్థాయి కానీ ఒక ఎంపీ స్థాయిలో కానీ ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ నాయకులకి సంప్రదించి అక్కడ కానీ పరిష్కారం కానప్పుడే పై అధిష్టానం దాకా వస్తారు. మరి పై అధిష్టానం దాకా వచ్చారంటే క్రింద స్థాయి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ విఫలమయ్యారని అనుకోవాల్సి వస్తుంది. మరి ఇదే ఇలా రావడంపైయే ఈ ఆగ్రహానికి కారణమైంది. చంద్రబాబు నాయుడు ఆగ్రహం ఎందుకు వ్యక్తం చేస్తున్నారంటే ఇందుకే, స్వయంగా లోకేష్ చంద్రబాబుకే వినతి పత్రాలు ఇస్తే సమస్యల పరిష్కారం కావడం ఏంటి? అసలు సీఎంఆర్ఎఫ్ బిల్లులు వీటి కోసం కూడా రావడం ఏంటి? అది ఇవ్వడం అనేది మన బాధ్యత. మరి అటువంటి బాధ్యత కూడా విస్మరించారు అంటే మీరు సరిగా పనిచేయట్లేదు. ఈ విషయం నియోజకవర్గ స్థాయిలో మీరు పనిచేయట్లేదు కాబట్టే లోకేష్ దాకా కానీ నా దాకా కానీ రావాల్సి వస్తుంది. ప్రతి ఒక్కరిలో లోకేష్ కలిసి మాట్లాడలేరు. ఒక మంత్రిగా, ఐటీ శాఖ మంత్రిగా ఉన్నారు, విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు, అలాగే రాష్ట్రానికి పెట్టుబడులు కానీ కంపెనీలు కానీ తీసుకురావాల్సినటువంటి ప్రయత్నంలో ఆయన ఉన్న సమయంలో ఆయనకి టైం లేనప్పుడు మీరేం చేస్తున్నారు అనేటటువంటిది చంద్రబాబు యొక్క ఆగ్రహానికి కారణం. ఇది పార్టీ ఎమ్మెల్యేల మీద కూడా వ్యతిరేకత అనేది తీసుకొస్తుంది నియోజకవర్గంలో. ఇది ఇప్పటికిప్పుడు తెలియకపోయినా కానీ రాబోయే ఎలక్షన్స్లో అనేది ఒక మీ మీద కాదు, పార్టీ మీద కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంది అనేది ఇక్కడ చంద్రబాబు నాయుడు భావన. అలాగే ఎమ్మెల్యేల పనితీరుపై కూడా చర్యలు తీసుకుంటాం. ఎందుకంటే 2014 నుంచి 19 మధ్య ఎమ్మెల్యేల పనితీరుపై వ్యతిరేకత ఏర్పడి అప్పుడు టీడీపీ ఓడిపోయింది. 2014 ఎలక్షన్స్లో ఎందుకు ఓడిపోయింది కారణం అంటే ఈ వ్యతిరేకతే. ఈ వ్యతిరేకత రానున్న రోజుల్లో కూడా ఇలా వచ్చిందంటే నెక్స్ట్ వైసీపీ చేతికి పగ్గాలు మనంతట మనమే అందజేసిన వాళ్ళు అవుతాం అనేటటువంటిది. ఈ అసంతృప్తి వల్లే ప్రజల్లో ఏర్పడిన అసంతృప్తి 2014-19 మధ్యలో అసంతృప్తి ఇంతటికి కారణం. అందుకే ఎమ్మెల్యేలు ఖచ్చితంగా పార్టీ లైన్ కిందే పనిచేయాలి. పార్టీకి అనేది ఒక నియమ నిబంధనలు ఉంటాయి, ఒక కార్యాచరణ ఉంటుంది, దాని లోబడే పనిచేయాలి. ప్రజల సమస్యలు తీర్చాలనే ఆదేశాలు కూడా జారీ చేస్తున్నారు. అతి త్వరలో ఎవరైతే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో ఆ ఎమ్మెల్యేలపై చంద్రబాబు గట్టిగానే యాక్షన్ తీసుకుంటారు. అందుకే ఇక్కడి నుంచైనా కానీ నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దు. మరోసారి కూటమి అధికారంలోకి రావాలంటే మనమైతే ప్రజల పట్ల కానీ స్థానిక సమస్యల పట్ల కానీ నిర్లక్ష్యం అనేది వహించకూడదు. ఇది చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. మరి టీడీపీ పార్టీలో క్రమశిక్షణ విషయంలో అయితే అస్సలు రాజీ లేదు, సీరియస్గా ఉంటాం, ఈ విషయంలో అయితే ఎవరిని ఉపేక్షించలేదని హింట్ ఇస్తున్నారు. మరి ఈ క్రమంలో కొలికిపూడి శ్రీనివాసరావుతో ఇప్పటికే క్రమశిక్షణ కమిటీ సమావేశమైంది. ఆ మధ్య ఆయన హద్దు దాటడం విచారించారు. ఇద్దరు వాదనల తర్వాత వీళ్ళపై కూడా ఒక క్రమశిక్షణ చర్య అనేది తీసుకుంటారు అని తెలుస్తుంది. మరి చూడాలి, చంద్రబాబు నాయుడు ఆగ్రహాన్ని అర్థం చేసుకొని ప్రజల సమస్యల్ని ఇటు అధిష్టానం దాకా కూడా ప్రజలు వెళ్ళేటటువంటి అవకాశం లేకుండా నియోజకవర్గ స్థాయిలోనే ఆ సమస్యలు పరిష్కరిస్తారా లేదా, లేకపోతే చంద్రబాబు నాయుడు ఆగ్రహంతోనే నెక్స్ట్ ఎలక్షన్స్లో వాళ్ళ సీటు కోల్పోయే ప్రమాదం ఉంది. అలాగే ఇప్పటికే క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. మరి ఈ అంశంపై మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి వన్ టీవీ న్యూస్.